కొన్నాళ్ళు పోతే ప్రపంచ దేశాల వాళ్ళకి అక్కడ మానవ వనరులు తగ్గిపోయినాయి, లేదా ఆయా దేశాల్లోనే డబ్బులన్నీ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి చట్టబద్ధంగా మనవాళ్ళు పట్టుకుపోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో మొన్న అనేక మంది చచ్చిపోయాక భారతీయులు పట్టుకుపోలా, అక్కడ ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, అట్లాగే భవన నిర్మాణ కార్మికులుగా మనవాళ్ళని పట్టుకుపోలా. ఇదివరకు పాలస్తీనా వాళ్ళు వాడుకునేవాళ్ళు. అలాంటిది వాళ్ళందరూని వదిలేసి ఇప్పుడు భారతీయులు పట్టుకుపోయారు. అంటే వేలాది మంది మనవాళ్ళు అక్కడికి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా వెల్ సెటిల్, సేమ్ టైం భారతీయత అన్నటువంటిది అక్కడికి వెళ్ళి కూడా పాటిస్తారు, కానీ భారతదేశంలో వాళ్ళు ఉండరు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు అమెరికాలో మనవాళ్ళు సెటిల్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే యూరప్ దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇంకా పోతూనే ఉన్నటువంటి వాళ్ళు, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఆయా దేశాలు కాస్త బాధ్యత కలిగిన సమాజం, నైపుణ్యం కలిగినటువంటి సమాజం, వేగంగా అబ్జర్వ్ చేసుకునే సమాజం, ఒదిగి ఉండే సమాజం భారతీయులు కాబట్టి వీళ్ళని అలౌ చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్ కూడా అట్లాగే, మొన్నదాకా అమెరికా కూడా అన్ని లక్షల మందికి ఇచ్చిందంటే మనకి H1B వీసాలు. రీజన్ అదే, ఒద్దికగా ఉంటాం, ఒకటికి రెండింతలు పని చేస్తాం, ఇచ్చిన దాంతో సర్దుకుంటుంటాం. కాబట్టి ఇప్పుడు జపాన్ వాళ్ళకి ఇప్పుడు మానవ వనరుల కొరత ఏర్పడిపోయింది, వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, యువతరం సంఖ్య తగ్గిపోయింది. దాంతో భారతదేశంలో ఉన్న అస్సామీలు 50,000 మందిని జపాన్ రిక్రూట్ చేసుకుంటుందట. రాబోయే రోజుల్లో ఈ వృద్ధుల సంఖ్య పెరిగే దేశాలన్నీ భారతీయులు పట్టుకుపోతాయి. ఫైనల్గా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరు ఉంటారనేది లెక్కేసుకోవాలి.